ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ శుక్రవారం ఏలూరు చేరుకుంది. తొలుత ఏలూరు కలెక్టరేట్కి విచ్చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి స్వాగతం పలికి పూల మొక్కలను అందజేశారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి జిల్లా అధికారులతో కమిషన్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణకు సంబంధించి ఆయా శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని వెంటనే కమిషన్కు సమర్పించాలని అన్నారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా సమాచారాన్ని సకాలంలో సమర్పించాలని చెప్పారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కి ఆయన సూచించారు. జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఉపకులాల వారీగా సమాచారాన్ని అందించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డ్వామా పీడీ సుబ్బారావు, జిల్లా ఉద్యావన శాఖ అధికారి ఎస్ రామ్మోహన్ రావు, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డివైడ్ చేయాలంటే రికమెండ్ చేయడం జరిగింది. అది చూసుకొని తర్వాత గవర్నమెంట్ ద్వారా ఒక యాక్ట్ కూడా 2000లో ఒక యాక్ట్ కూడా వచ్చింది. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్. 2000 to 2004 that act remained in force, and then that was the time when many departments started collecting data about the subcaste. So how much benefit has gone to different subcastes. So that happened for 4 years. దాని తర్వాత 2004లో సుప్రీం ఈ మధ్యలో హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. కవరేజ్ ఆఫ్ డిఫరెంట్ సబ్ కాస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఇన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో ఐ థింక్ దట్స్ సంథింగ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ సో ఫార్ ఇన్ అవర్ డిస్కషన్ we have identified some programs like housing program, and what's the kind of sanction of houses, who gets how many houses, and then that kind of data for last 5-6 years. Then there is a kind of email for this commission, omcsc subclassification@gmail.com. So that's the email. Every day we are getting 50-60 representations and then information, etc. So I think that is something which has to be done very quickly. If you have not done, please do that. I mean, we will go through 1 or 2 departments, I mean, which has lots of employees, and try to get an idea from that. So that's about your plan. Education also, that's why the district education officer will be very important. You also have lots of employees under you, and you also have to give data about the educational issues, about the schools, about colleges. We have written to the commissioners, we have written to the principal secretaries, higher education, several officers we have written, authorities, and we are also getting data. There is 59 subcasts which are there. Now best collector to maybe have a kind of separate meeting with some of the major HODs at the district level, especially DU. And if necessary, some of these colleges and universities, maybe you can have one. Worker in our department, sir. As per Restaurant, we have received coming 2020 also. We have given the data given below, sir. In 2022-23, we have grouped 2 officers of 35 members SC, sir. In that 35 members, Mala caste 21, sir. Madhika 11, Mala Dasari 2, Adi Andhra 1, sir. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5 సార్లు మొత్తం 90 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసోలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 9 మందికి 11,75,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎల్ఓసీలను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు.
దానిలో భాగంగానే అత్యాధునిక వైద్య సేవలు చికిత్సలను అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ సేవల పరిధిలోకి రాని వైద్య సేవలను కూడా పేదలకు అందించేందుకు ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అటువంటి వారికి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలో 90 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసీలను అర్హులకు అందజేసినట్లు ఎమ్మెల్యే చంటి తెలిపారు. ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా పిల్లారిశెట్టి ప్రభాకర్ రావు, వన్నంరెడ్డి నాగవెంకట జ్ఞాన సరస్వతి, గోవాడ నర్సవేణి, మిత్తిరెడ్డి సత్యవతి, పట్టపు దుర్గమ్మ, పాలేటి చంద్రగుప్త, మద్దుల దుర్గా వరలక్ష్ములకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, పంచాదుల హేమంత్, దాలి బంగారమ్మలకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, మారం అను తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. దానిలో భాగంగానే మన ఆరోగ్యశ్రీని కానీ ఎన్టీఆర్ వైద్య సేవని కానీ పెడతాం జరిగింది. ఆ రెండిట్లో ఏదైతే ఆరోగ్య సమస్యలు కవర్ అవ్వో దానికి సంబంధించి మరి సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మరి అందరికీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత అందులో 60%, 70% ఆ కేసుని బట్టి మరి అందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మరి 9 మందికి 11,75,000 రూపాయల దాకా చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇది 5వ సారి. ఇప్పటికి రమారమి 90 లక్షల రూపాయల దాకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి ప్రజలకి ఎన్ని ఇవ్వాలంటే మేము అందుబాటులో ఉంటేనే వాళ్ళు మాకు ఇబ్బంది ఉందని చెప్పి వస్తారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యానికి సంబంధించి ఇవాళకి కూడా మేము ఈ పని చేయలేదు అని లేకుండా 100కి 100 మార్కులతో ఏలూరు నియోజకవర్గం ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ ట్రీట్మెంట్ జరుగుద్ది, దేనికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుద్ది, దేనికి ఎన్టీఆర్ సేవ ఉపయోగపడుద్ది, దేనికి సీఎంఆర్ఎఫ్ వస్తుందని చెప్పి ఎక్కడ ఒకరిని పెట్టి పెద్ద హాస్పిటల్ ఒకరిని పెట్టి ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా ఉపయోగించుకోని వాళ్ళు లేకపోతే ఇవన్నిటిని కూడా మేము పెద్దగా మీడియా సమావేశం ద్వారా ఎందుకు చెప్తున్నాము అనంటే తెలియని వారు తెలుసుకుని అయ్యో మనకి వచ్చేదా మనం పెట్టుకుంటే వస్తుందా అనేది వాళ్ళకు కూడా తెలియాలి. పేదవాడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎంఆర్ఎఫ్ని పెట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకునేటట్టుగా చేయాలనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లమనే పిదప ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు. ఇక్కడ అందరూ అందుబాటులో 10 నుంచి 12 మంది అందుబాటులో ఉంటారు. వాళ్ళకి తగ్గ ఏ కావాలో ఆ అప్లికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికెట్లు కావాలో చెప్తారు. అవి తీసుకొచ్చిన తర్వాత పెడతారు. విత్ ఇన్ 1 మంత్ ఆ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా చెబుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరిని కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలోని 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్పారు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి సిసోడియా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భూ సమస్యలపై అందించిన వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా భూ సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అన్ని గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, జనవరి 8వ తేదీ తర్వాత ఏదైనా గ్రామాలు మిగిలిపోతే వాటిల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి, వైవాక, భాస్కర్రావుపేట తదితర గ్రామాల్లో వేలాది ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలు ఉన్నాయని అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, సదస్సుల్లో అందిన ప్రతి విజ్ఞప్తిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, పరిష్కార విధానాన్ని దరఖాస్తుదారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో అందిన దరఖాస్తుల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ జె సుబాని, సర్పంచ్ గంటా రాకేష్ కుమార్, ప్రముఖులు చలగొళ్ల శోభనాద్రి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్ఞప్తుల స్వీకరణ, కంప్యూటరైజేషన్ విధానాలను సిసోడియా పరిశీలించారు. ఇవాళ అన్ని సమస్యలకి ఇక్కడ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తుంది. ఆయన దగ్గర ఉన్నదానికి ఆయన దగ్గర ఉన్న డెస్క్ దగ్గరికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీగా అందరికీ వెళ్తుంది. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ సభ మన కోసం పెట్టింది ప్రభుత్వం. ఏదో పని చేసుకోవడానికి గ్రామ సభలు కాదు, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడటానికి. నా భూమి మీ హక్కు. అందరూ మన పెద్దలు చెబుతారు, భూమిని నమ్ముకున్నాడు ఎవరు ఎప్పుడు పాడైపోవాలా. ఎందుకంటే మిగిలిన అన్ని నీకు బంగారం కొంటావు, ఏదో అప్పు తెచ్చుకోవడానికి తాకట్టు పెట్టచ్చు, కానీ నీకు దాని మీద ఆదాయం ఏం రాదు. అలాగే డబ్బులు ఉంటాయి, డబ్బులు విలువ. పూర్వం నిన్న ఎక్కడో అడిగితే, నేను దేవుడి గుడిలోకి వెళ్తా, అడిగి చిల్లరలు తీసుకురామంటే 10 రూపాయలు 20 రూపాయలు దొరకట్లేదంట. దాని బదులు చాక్లెట్లే ఇస్తున్నారు. ఎందుకంటే విలువ లేకుండా అయిపోతుంది డబ్బు. కానీ భూమి రేటు పెరుగుతుంది, మనకు ఆదాయం ఇస్తుంది. మన ఆదాయం ఇస్తాం కాదు, 10 మందికి మనం భోజనాలు పెట్టగలుగుతాం. రైతు అని చెప్పుకోవడానికి గర్వపడే భూమి అది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గపు యాక్ట్ తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో ఉన్న దాన్ని వ్యవస్థను మార్చాలనుకున్నారు. ఇది రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరిచారు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్, పూర్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లేదు. మన భూమి ఎవరైనా తీసుకుంటే దానికి శిక్ష పెట్టి మొన్న అసెంబ్లీలో ఇచ్చిపెట్టారు. చాలా గ్రామాల్లో 22A తెచ్చుకొని ఉన్నారా, లేకపోతే డెత్ అయింది, వాళ్ళ వారసులకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇట్లాంటి ఏమి కేసెస్ ఉన్నా చాలా సర్వీసెస్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు. కొన్నిట్లో యూజర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేశారు, ఓన్లీ సర్వీస్ ఛార్జే ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని ఏం ఇష్యూస్ ఉన్నా మీరు ఇక్కడ చెప్తే అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు చెప్తారు, అది కాదు ఇది అప్లై చేసుకోండి అని. ఇక్కడనే అప్లై చేసేసుకున్న తర్వాత మీరు మళ్ళీ తిరగకుండా ఉంటుంది. దీన్ని మేము అందరం ఎవ్రీడే మీటింగ్ పెట్టి కూడా ఎన్ని రిజాల్వ్ చేశారు, ఎలాంటి సమస్యలు వచ్చాయి, దీన్ని మానిటర్ చేస్తున్నాం కాబట్టి మీకు తొందరగా సాల్వ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అట్లానే మన ముదినేపల్లి, కైకలూరు, మండవల్లి ఇక్కడంతా కొంచెం మనకు 22A రిలేటెడ్ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని మీ దగ్గర ఉన్న పేపర్స్, డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇస్తే మనం తొందరగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి మనం 1000 ఎకరాలు డిలీట్ చేయడానికి పెట్టడం కొంచెం అది రిస్కీ థింగ్, అది సాధ్యపడదు. అందుకని ఈ గ్రామ సదస్సు టైంలోనే మీ దగ్గర ఏమేమి పేపర్స్ ఉన్నాయి లేదా పాత పట్టా ఇచ్చినవి ఏమున్నాయి అవి ఇస్తే మనకి తొందరగా చేయడానికి కూడా వీలవుతుంది. ఇది మీ అందరూ యూజ్ చేసుకుని మీరు సంతృప్తిగా మీకు రిజాల్వ్ జిల్లా ప్రజా పరిషత్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన విజయకేత పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు పుస్తక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయకేత పుస్తకం ముఖ్యంగా ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం జిల్లాలోని నిపుణులైన ఉపాధ్యాయులచే రూపొందించబడిందని, గత సంవత్సరం కూడా ఈ పుస్తకం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పంపిణీ చేయడం వల్ల జిల్లా 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బాగా పెరగడానికి ఇది కారణమైందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ పుస్తకాలు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో తయారు చేయబడ్డాయని, ఈ సంవత్సరం సుమారు 25,000 పుస్తకాలను పేద విద్యార్థులకు అందించడం జరుగుతుందని, దీనిని ప్రతి విద్యార్థి ఉపయోగించుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. కృషి మరియు పట్టుదలతో ఉంటే తప్పక విజయవంతం అవుతారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక చోట ఇచ్చినట్టున్నారు. ఈ సంవత్సరం అంటే ఇచ్చినట్టు విజయకేతనం అనే బుక్ గత సంవత్సరం 15 days ప్లానింగ్గా మనం ఇవ్వడం జరిగింది. పిల్లలు ఆ బుక్ చదివి ఎంతో చక్కగా వాళ్ళు చదివి
మంచి మార్కులు తెచ్చుకున్నారు. ప్రతి స్కూల్లో కూడా ఈ బుక్ మాకు చాలా ఉపయోగపడిందని పిల్లలు చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ద్వారా ఏదైనా ఈ బుక్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా ముందు ఇవ్వాలనే ఉద్దేశంతో దాని బట్టే ఈరోజు మేము ఈ బుక్ ఇలాగా తయారు చేయించగలిగాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా తొందరగా ఈ బుక్ యాక్షన్ ప్లాన్ జరిగేటట్టు మేము చూస్తామని మీ అందరికీ కూడా విద్యార్థులకి పాటిస్తున్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఈసారి తెచ్చుకోండి. ఎందుకంటే తొందరగా ఈ బుక్ ఇస్తున్నాం కాబట్టి మీరు చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ స్టేట్లోనే మన జిల్లా ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. ఏ అంశాలు వెనుకబడినారు, ఏ అంశాలని వాళ్ళు స్ట్రెస్ ఇవ్వాలని పరిగణలోకి తీసుకుని ఈ పుస్తకాన్ని రూపకల్పన చేశారు. విద్యార్థులందరూ కూడా దీన్ని మంచిగా తీసుకుని చక్కగా అవగాహన పరుచుకుని మంచి రిజల్ట్ సాధించి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి యొక్క రిజల్ట్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచుతారని చెప్పి కోరుకుంటూ విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తూ మెటీరియల్ రిలీజ్ చేస్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే మన ఎన్సీఆర్టీ నుంచి బుక్స్ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్స్ మీద మెటీరియల్ తయారు చేయడం అనేది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. ఆ కత్తి మీద సాము ఈరోజు మీరు అందరూ సుసాధ్యం చేశారని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. మేడం గారు కలిసి డబ్బీ చైర్పర్సన్ గారిని కలిసి మేడం ఇలా బుక్ ఇవ్వలేకపోతున్నాం, సాఫ్ట్ కాపీ మాత్రం ఇస్తున్నాం, అలా అయితే కనుక మీరు అమౌంట్ ఇస్తే కనుక మేము ఆ బుక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇప్పుడు శ్యామసుందర్ గారు నేను అడిగితే విత్ సెకండ్లో మేడం గారు ఇమీడియట్ ఆ టైంలో 35 lakhs అవుతుందని తెలిసి కూడా ఇస్తాము, మీరు బుక్ రెడీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరంతా కూడా ఖచ్చితంగా అంటే యాక్చువల్గా మనకు రోజు క్లాస్లో చెప్పే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. అయినప్పటికీ కొంచెం సులభమైన పద్ధతిలో నేర్చుకోవడం కోసం మనం మేడం వాళ్ళు వీళ్ళంతా కష్టపడి బుక్స్ రాసిన వాళ్ళు కూడా చాలా కష్టపడి మీకు మాట్లాడడం పేపర్ క్వాలిటీ దగ్గర నుంచి క్వాంటిటీ దగ్గర నుంచి విద్యార్థులకి పూర్తిగా ఉపకరంగా ఉండే విధంగా వారి యొక్క విలువైన సూచనలు సలహాలు అననిత్యం అందిస్తున్నారు. గౌరవ డిఓ గారు మరి ఇప్పుడు చదివించిన విధంగా విద్యార్థులకి ఎంతో ఉపకరంగా ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై 2019లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన సర్క్యులర్ను అమలు చేయాలని రవాణా మంత్రి, ఆర్టీసీ ఎండీ, హెడ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఇతర ఉన్నతాధికారులు సర్క్యులర్ని తప్పకుండా అమలు చేయమని చెబుతున్నప్పటికీ కొంతమంది క్రింద స్థాయి అధికారులు మాత్రం సర్క్యులర్ను అమలు చేయకుండా అక్రమంగా ఛార్జ్షీట్లు ఇస్తూ డెబిట్ రికవరీలు చేస్తూ సస్పెండ్లు, రిమూవల్స్ చేస్తూ ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ సమస్యలను సృష్టించి ఆర్టీసీ ఉద్యోగులను ఉద్యమాల వైపుకు బలవంతంగా నెడుతున్నారని, ఆర్టీసీలో కొంతమంది అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాల వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రాత్రనక పగలనక కష్టపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రేమతో చూడాల్సిన అధికారులు పగతో చూస్తున్నారని, ఈ విషయాలన్నిటిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ రమేష్ కూనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రస్తుతం ఇస్తున్న 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్లను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇస్తున్న పద్ధతుల్లో 730 రోజులు మంజూరు చేయాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. జోనల్ చైర్మన్ శ్రీ అప్పలనాయుడు గారికి వారి అనుభవాలు తెలియజేయడం జరిగింది. 71లో చేరాను రోజు ఆర్టీసీ కార్మికుడు ప్రస్థానాన్ని 43% వేతన ఆ సందర్భంగా అక్కడ నేతృత్వం వహించినటువంటి గౌరవనీయులు పద్మాకర్ గారు అలా కొనసాగుతున్న పరిస్థితుల్లో 35 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు అప్పుడు గవర్నమెంట్ రూల్స్ అండి. గవర్నమెంట్ సెక్టర్ లో కలిసింది కనుక ప్రైవేట్ ఉన్నప్పుడు అది వర్తించింది. కానీ ఇప్పుడు
గవర్నమెంట్ రూల్స్ అనుగుణంగా వెళ్ళాలని. ఆలోచించేది కత్తిరించినప్పుడు మీరు గవర్నమెంట్ రూల్స్ అంటున్నారు, మిగతా మాత్రం ఎక్కడ కూడా గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వట్లేదని మనం అడిగారు. మన కడప చైర్మన్ గారు కానీ సురేష్ రెడ్డి గారు నెల్లూరు కానీ అంతా అడగడం జరిగింది. అందుకని ఏంటంటే దాని వల్ల స్పష్టంగా మేము కూడా చైర్మన్ గారిని ఒక మీటింగ్ కాన్ఫర్ చేయండి అన్నాం. ఇంకా అఫీషియల్ బోర్డులు కొంత ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి కొంతమందిని రిక్రూట్ చేసుకోవాలా బోర్డు కోసమని మీటింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ అధికారులే కనుక వీళ్ళు ఉండటం వల్ల ఏమంటే వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం. ఎక్కడ మనం చెప్పినా కానీ అలాగే సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వ హయాంలో ఆవడం ఎంపీ గారు ఒక సర్క్యులర్ ఇస్తే 1-19 అని చెప్పి అధికారుల విస్తృత అధికారాలు లేకుండా ఏ తప్పుకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ శాఖలో కానీ ఆర్టీసీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఇన్ని సస్పెన్షన్లు, ఇన్ని రిమూవల్ జరగడం లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఒక ఉద్యోగిని ఉన్నపరంగా ఉద్యోగంలోంచి తీసేస్తే అతడి కుటుంబం వీధిన పడి అతని పిల్లలు విద్యావకాశాలు ఏ రకంగా ఉంటాయి, సమాజంలో అతని పరిణామం అయిపోతుంది. ఈ కాలంలో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రథోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రథంపై కొలువు తీర్చిన స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు. ఇందులో భాగంగా రథోత్సవాన్ని నేత్రపరంగా నిర్వహించడం అభినందనీయమని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర ప్రముఖులు పాలడుగు రమాదేవి, ఈతకోట శ్రీనివాసరావు, బొద్దాని శ్రీనివాస్, ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర వెంకట రవిప్రకాష్ శర్మ అవధాని, యజ్ఞకులు కిళాంబి వెంకట పవన్ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం ముందు కదులుతుండగా చిన్నారులు భక్తిపూర్వకంగా చేసిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మనోవాంఛా భగసిద్ధ్యర్థేన అస్య కుమారస్య శుభగోత్రోత్తమస్య కుటుంబానాం ధనంజయ గోత్రో దిగాభగాగిరారోగ్య మనోవాహ బ్రహ్మోత్సవ ప్రారంభ సమగే గత్య ప్రథమ దివసే దేవస్థానే సురాంజనం పృథ్వీ తుంబిగా ఇత్యాసనేన సంకుల విశ్యావో నమః పరంజ్యోతిషే నమః వైకుంఠవదగే నమః అవ్యగాయ నమః చక్రధరాయ నమః త్రిధామ్నే నమః సకల గణాధిపతివదాభ్యో నమో నమః జగజ్యోతి రూపాయ నమః దీపాక్ష సుందరీకాక్షాయ నమః తత్సవితుర్వరే స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అర్హణం గ్రహాణ బలిం గ్రహాణ దర్పణం గ్రహాణ
రామచంద్రపేటలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒక రథోత్సవం మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ఇది 1 టౌన్ 2 టౌన్ ఏలూరు అంతా కూడా మరి తిరుగుతారు. ఎందుకంటే రేపు 28వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో అవి ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఈ రథోత్సవం చేయబడుతుంది. మరి భక్తులందరూ కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద ఎప్పటి నుంచో పురాతనంగా మరి అందరూ మొక్కులు కూడా తీర్చుకుంటే మరి వెంకటేశ్వర స్వామి ఏదైతే అందరికీ కూడా ఆపద మొక్కులు వాడు అందరి కోరికలు కూడా ఏ విధంగా అయితే తీరుస్తున్నాడో రేపు రాబోయే రోజుల్లో కూడా 25వ సంవత్సరంలో అందరూ కోరికలు తీర్చాలి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఏలూరు ప్రజలకు ఉండాలని ముఖ్యంగా మరి అందరూ కూడా ఏదైతే రామచంద్రపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఈ రథోత్సవాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్,
అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, ఎంఎస్, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్, MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్, MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ దేశంలోనే మొట్టమొదటి లోకల్ ఏరియా బ్యాంక్ అని, బ్యాంక్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను బ్రాంచ్ ఆవరణలో ఘనంగా జరుపుకుంది. సమాజానికి 25 సంవత్సరాల నమ్మకమైన బ్యాంకింగ్ సేవలను అందించిన కోస్టల్ బ్యాంక్ వేడుకలు ఆత్మీయ ఆహ్వానితుల సమక్షంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కస్టమర్ల శ్రేయోభిలాషులు మరియు ఉద్యోగుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్యాంక్ మేనేజర్ MVI మాధురి స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ 1999లో బ్యాంకు స్థాపన లక్ష్యాలు, ఇంతవరకు జరిగిన విజయవంతమైన ప్రయాణం మరియు చిన్న ప్రాంతీయ బ్యాంక్ నుండి ప్రస్తుతం ఆర్థికంగా సుస్థిరమైన బ్యాంక్గా ఎదిగిన క్రమాన్ని వివరించారు. తమ ఈ అనంత ప్రయాణంలో ఈ మహత్తరమైన మైలురాయిని వేడుకగా జరుపుకోవడానికి తాము గర్విస్తున్నామని మేనేజర్ మాధురి చెప్పారు. తమ కస్టమర్ల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం మరియు సమాజానికి మద్దతు తమకు మరెన్నో సంవత్సరాల సేవలు అందించడానికి ప్రేరణనిచ్చాయని అన్నారు. స్థానిక కస్టమర్లకు అనుగుణంగా ప్రత్యేకమైన బ్యాంకింగ్ పరిష్కారాలు, డిజిటల్ మార్పులు మరియు వినూత్న ఉత్పత్తులను అందించడంలో బ్యాంక్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. అనంతరం 5 సంవత్సరాల కోసం బ్యాంక్ యాజమాన్యం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో 120 శాఖల నెట్వర్క్ విస్తరణ మరియు పొరుగు రాష్ట్రాలకు విస్తరణ ఉంటుందని చెప్పారు. తర్వాత కొన్ని ఆ కష్టాల నుంచి మనం అందరం విముక్తులు అవడం కోసం చాలా న్యాచురల్గా ఈ కెలామిటీస్ అన్నీ రావడం,
అన్నీ రావడం వల్ల బ్యాంక్స్ అనేవి పెరిగినాయి. మనం గ్రో అవుతూ వచ్చాము, మన సంస్కృతి పెరిగింది, చదువుకోవడం అలవాటైంది, సొసైటీ పెరిగింది, మనం పెరిగాము, అందరికీ అన్ని అవసరాలు పెరిగింది. మనిషికి ప్రతి ఇంట్లో గ్యాస్ ఎంత అవసరమైందో వంటకి రోజు తినడానికి, బ్యాంక్ అకౌంట్ కూడా అంతే అవసరమైంది, బ్యాంక్ కూడా అంతే అవసరమైంది. కాబట్టి ఇటువంటి అవసరమైన దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని అందరి బాధ్యతగా ఈ బ్యాంక్ అబ్బాయి టీజీకే ప్రసాద్ అని ఇప్పుడు 3,000 కోట్లు బిల్లు చేస్తారు. ఐపీఎస్ ఫైనాన్స్ ఆయన శంకర్ వీరభద్రరావు వీళ్ళు ఇంకొక నలుగురేమో సిబ్బార్ గ్రూప్ అని సిబ్బార్ హాస్పిటల్స్ అని 5 ఏళ్ల క్రితం మంచి ఫ్లెషింగ్లో ఉండేది. వాళ్ళు మేము కూడా కలుస్తామంటే సరే వాళ్ళు కూడా కలుసుకున్నాం. కోస్టల్ బ్యాంక్ సిబ్బంది అలాగే కస్టమర్స్ అందరికీ కూడా నా తరఫున మరి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ బ్యాంక్ సిబ్బంది ఒక మంచి అట్మాస్ఫియర్లో వచ్చినటువంటి కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళకి నిబంధనల ప్రకారంగా త్వరితగతిన వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడం, అలాగే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా భావించి చక్కగా అన్ని పనులు కూడా త్వరితగతిన చేసి పెట్టి వాళ్ళ మనసును చోరగొట్టడం జరిగింది. ఇప్పటివరకు మరి ఏలూరు బ్రాంచ్లో చుట్టుపక్కల మండలాల నుంచి ఎంతోమంది రైతులు ఈ రోజున కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ యొక్క పనితీరు, కోస్టల్ బ్యాంక్ యొక్క పనితీరు బాగా ఉందని చెప్పి అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. మరి ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్గా ఉన్నటువంటి మాధురి గారు అలాగే వారి సిబ్బందికి మా అందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఇలాంటి విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పి, అలాగే కస్టమర్స్కి అందుబాటులో అన్ని సర్వీసులు ఉంచి వారి యొక్క ఆదరణ చూరగొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆరోపించారు. వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఆర్ఆర్పేటలోని విద్యుత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్థానిక గో సంరక్షణ సమితి వద్ద నుండి విద్యుత్ భవన్కు ర్యాలీగా చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ తక్షణం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస్, నోకపై సుధీర్ బాబు, కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్, జిజ్జువరపు విజయ నిర్మల, తంగెళ్ల రామ్మోహన్ రావు, ఎమాన్యుయల్ జైకర్, ఇనపనూరి జగదీష్, నాయకులు జేవియర్ మాస్టర్, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీను, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కిలాడి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు జాన్ గురునాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జిఎంఆర్, లంకలపల్లి గణేష్, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షులు స్టాలిన్, కైజర్, గాజుల బాలాజీ, కిలారపు బుజ్జి, బత్తెన మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ. పెంచిన విద్యుత్ ధరలు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై జగన్. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. సుమారు 15,000 కోట్ల రూపాయలు
ప్రజలపై భారం వేశారు. ఈ సుమారు 6 నెలల్లోనే 2 సార్లు, ఒకసారి 9,000 కోట్లు, ఒకసారి 6,000 కోట్లు పెంచి 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై వేశారు. ఈ వేసిన దాన్ని కట్టలేక ప్రజలందరూ కూడా అలోలక్షణ ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ 6 నెలల్లోనే మాకు ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం తెలిసింది. మేము మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు మేము కట్టలేము, తగ్గించమని ప్రతి ఒక్కళ్ళు ఇది కోరుకుంటున్నారు. దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ ముందుకు తీసుకెళ్ళి డిఈ ఆఫీస్లో కలిసి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గుతానికి తమ వంతు సహకారం చేయమని అందరినీ కోరడం జరుగుతుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి జగన్ గారి ప్రభుత్వంలో 200 యూనిట్ల దాకా ఏ రోజున కరెంటు ఛార్జీలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కులాలపై కూడా 200 యూనిట్లు కాదు కదా, ప్రతి యూనిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు పాత బకాయిలు కట్టాలని అందరినీ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే దీనికి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో మీటర్లు కానీ ఫీజులు కానీ ఈ ఎలక్ట్రిసిటీ వారు లాక్కెళ్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ నియంత్రణ ప్రభుత్వం మారాలి, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజలందరినీ ఈ విద్యుత్ ఛార్జీల భారం నుంచి వాళ్ళందరినీ తగ్గించి వాళ్ళందరికీ మనశ్శాంతి చేయాలని కోరుకుంటూ సెలవు. కీటకాలలో దోమ చాలా ప్రమాదకరమైన కీటకమని, దోమల నిర్మూలన పరిసరాల పరిశుభ్రతతో సాధ్యపడుతుందని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్ సూచించారు. స్థానిక పెదపాడు మండలం పాత పెదపాడు గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ వ్యాధులు దోమ కొట్టడం వల్లే సంభవిస్తున్నాయని, ఎక్కువగా హాని చేసే దోమలు గృహ సముదాయాలు, గృహం బయట ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని తెలిపారు. గృహం లోపల ఉండే ఎయిర్ కూలర్స్, ఫ్రిడ్జ్, వెనక బాక్స్, గ్రైండర్స్, ఇంటి బయట ఉండే నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు, పూల కుండీలు, మూతలు లేని బావులు, పగిలిపోయిన కుండలు, ప్లాస్టిక్ వస్తువులు, రుబ్బురోలు, పల్లపు నీటి ప్రాంతాలు మొదలగు స్థలాల్లో పెరుగుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి అవన్నీ కడిగి మూతలు పెట్టుకోవాలని, పనికిరాని వస్తువులను విసర్జించాలని తెలిపారు. ముఖ్యంగా మంచినీటి నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ, మలేరియా దోమ పెరుగుతాయి కాబట్టి మంచినీళ్లు వారానికి పైబడి నిల్వ ఉంచరాదని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఇంటెంట్ ఆఫ్ ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నైమిష, అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు మేకా శ్రీనివాసరావు, రమేష్, సురేష్, ఆరోగ్య కార్యకర్త వరలక్ష్మి, ఎంఎల్హెచ్పి, ఆశా కార్యకర్తలు, 104 సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు డెంగ్యూ జ్వరాలు అవి వస్తున్నాయి కదా. డెంగ్యూ జ్వరాలు అవి వచ్చేవి, మలేరియా అంటే తక్కువ ఉంది మనకి, డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి మన ఏరియాలో. డెంగ్యూ జ్వరాలు తెలుసు కదా, చికెన్గున్యా, డెంగ్యూ ఎక్కువ వస్తున్నాయి. అవి ఏంటంటే మన ఇంటి దగ్గర, మన ఇంటి చుట్టూ, ఇంటి లోపల, ఇంటి బయట దోమలు పెంచుకుంటున్నాం మనం. మరి జాగ్రత్తగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరు ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ దోమ గుడ్లు పెడుతుంది. అందువల్ల మనం ఇంటి లోపల, ఇంటి బయట మనం పాత్రలో నీరు నిల్వ ఉంచుకుంటారు వాడుకోవడానికి. అవి 2-3 రోజులు 4 రోజులు ఉండిపోతే అందులో దోమ గుడ్లు పెడుతుంది. అందువల్ల ఏం చేయాలంటే మీరు అట్లా మూతలు పెట్టుకోవాలి. ప్రతిదానికి టబ్బుల్లో నీళ్ళు పడతారు, ఎందుకంటే 2-3 రోజులు కొలై రాదని చెప్పి నీళ్ళు పట్టేస్తారు, కానీ దానికి మూత పెట్టరు. మూత పెట్టకపోవడం వల్ల ఏం చేస్తుంది, ఈ దోమలన్నీ అక్కడ నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఫ్రెష్ వాటర్ అంటే మంచినీరు నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి. మరి అన్నిటికీ కూడా మనకు ఆశా వర్కరు, ఏఎన్ఎం గారు వీళ్ళంతా మీకు తిరిగి చెప్తూ ఉంటారు ఆ మాటలు, మేము మూతలు పెట్టండి అని. కానీ మనం మూతలు పెట్టరు. మరి మూతలు పెట్టకపోతే దోమ అక్కడే గుడ్డు పెడుతుంది. చెత్త చెదరంలో దోమ గుడ్డు పెట్టదు. దోమ ఎక్కడ గుడ్డు పెడుతుంది, నీటిలోనే గుడ్డు పెడుతుంది. మీరు మురికి కాలువలో పెట్టే దోమ వేరు, దానివల్ల మనకు జబ్బు ఇప్పుడు రావట్లేదు. మురికి కాలువలో పెట్టే దోమ వల్ల వచ్చే జబ్బులు ఇప్పుడు మనకు లేవు, ఫైలేరియా అది లేదు. కానీ ఇప్పుడు మనకు మంచి నీరు నిల్వ ఎక్కడైతే ఉందో ఇంటిలోనే చాలా మంది బాత్రూముల దగ్గర నీళ్ళు వదిలేస్తారు, అక్కడ టబ్బులు పెట్టి బాత్రూముల దగ్గర. ఎస్సీ వర్గీకరణలో రెల్లి ఉపకులాల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
నీలాపు వెంకటేశ్వరరావు సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు రజనీకుమార్ డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సంఘీయులు, సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా రెల్లి కులాలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన న్యాయమైన డిమాండ్లను పరిధిలోకి తీసుకోవాలని, తమకు న్యాయం చెయ్యాలని కోరారు. లేకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె అశోక్ కుమార్, బి దుర్గా మల్లేశ్వరరావు, బి సుధాకర్, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గురై ఎన్నో అవమానాలను ఎదుర్కొని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అవకాశాలలో కనీస అవకాశాలు, రిజర్వేషన్ అవకాశాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రోజున ఈ రాష్ట్రంలో రెల్లి కులాలు అనుభవిస్తున్నారని తెలియజేస్తూ, మరి అందులో ముఖ్యంగా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని, ఈ రోజు వరకు కూడా మేము పడుతున్నటువంటి కష్టాలని సమాజం ఏ రకంగా మమ్మల్ని వెలివేసి చూస్తుందో, మేము ఈ రోజు వరకు కూడా అనగతొక్కి అణగారిన వర్గాలుగా ఏ రకంగా మనం జీవిస్తున్నామో ఈసారైనా సరే మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వాలు అలాగే ఈరోజు కమిషన్కి మాకు అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా గడిచిన ఈ 70 సంవత్సరాల్లో మొన్న రీసెంట్గా 2020 జనవరి 25న 104వ రాజ్యాంగ సవరణ చేస్తూ షెడ్యూల్ కులాల వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించినా కానీ ఏ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఈనాటి వరకు కూడా మాకు సామాజిక న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తూ, ఈ కమిషన్ ద్వారాగైనా సరే ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఇప్పటికైనా వర్గీకరణ శాతం అనేది మమ్మల్ని 5% ప్రకటించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో అది రాష్ట్ర స్థాయిలో కొనసాగించాలని, మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈరోజు ఉన్నటువంటి ఈ కమిషన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. జై ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి మరియు నా దళిత సోదర సోదరీమణులందరికీ కూడా ఉద్యమ అభినందనలు. నా పేరు బండి ఆది సురేంద్ర, రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి మా యొక్క గోడును, అంటే 70 సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి పాటలు కానీ లేదా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ ఆయన్ని వివరించి ఈ జరుగుతున్న వర్గీకరణలో మా వాటా శాతాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు మా సోదర కులాల ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారితో రావడం జరిగింది. రెల్లీలకు ఉన్నతమైన స్థానం కల్పించి ఈ ఎస్సీలలో రెల్లీలు కూడా భాగస్వాములే, రెల్లీలకు కూడా సంపూర్ణమైన స్వేచ్ఛని ఇవ్వాలి అని ప్రభుత్వం గుర్తించి మాకు కూడా ఈ కమిషన్ ద్వారా 5% రిజర్వేషన్ శాతాన్ని పెంచి రెల్లీలకు కూడా సమసమాజ స్థాపనలో భాగస్వాములు చేయాలని పాత్రికేయుల ద్వారా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై విద్యుత్ వినియోగదారులపై మోపిన 15,486 కోట్ల భారానికి నిరసనగా కరెంట్ ఛార్జీలపై నిరసనగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గవరవరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం సామాన్యులు నడ్డి విరిచే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచారని, వెంటనే తగ్గించాలని అన్నారు. కోయిలగూడెం నుండి ర్యాలీగా బయలుదేరి గవరవరం వద్దనున్న ఏడీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలపై నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టాండీరా, నేను పని చేసిన స్టాండీలు ఉంటా ఏదైనా.
రండి. భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి మన దేశం ప్రగతిలో వెళ్ళేలాగా కష్టపడిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఆయన చరిత్రలో మాత్రం ఒక గొప్ప మహనీయుడిగా మాత్రం మిగిలిపోతాడు. మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులర్పించినందుకు ఈ ఏర్పాటు చేసిన పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అలానే నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని మరణించడం బాధాకరం. ఆయన యొక్క మరణం దేశానికే తీరని లోటు. 2 దఫలుగా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. అంటే ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబం కూడా ప్రగాఢమైన సంతాపం చేసుకుంటూ ఈరోజు ఆయన పోలవరం నియోజకవర్గం తరఫున ఘనంగా విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.